హాయ్ గైస్, వెల్కమ్ టు ఆర్ఎస్కే క్రియేషన్స్. పడక్కలం 2 hours రన్ టైమ్తో లాస్ట్ మంత్ మలయాళం థియేటర్లో రిలీజ్ అయింది. అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ అనే పోస్టర్స్తో ఇప్పుడు జియో హాట్స్టార్లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ బాగానే ఉంది. ఇక చూసాక నాకైతే కాన్సెప్ట్ ఏమో హాలీవుడ్ ఫిలిమ్స్ జుమ్మాంజి వీటి నుంచి ఇన్స్పైర్ అయ్యారు అనిపించింది. అక్కడేమో అడ్వెంచర్ ట్రిప్, ఇక్కడేమో ఇంజనీరింగ్ కాలేజ్లోనే జరుగుతుంది. ఆ కాన్సెప్ట్ అస్సలు మినిమం లాజిక్స్ లేకపోయినా బాగుంది. కానీ సినిమా అయితే అంత ఎంజాయబుల్గా ఏమీ అనిపించింది. ముగ్గురు బాడీ స్వాపింగ్ అంటే పరకాయ ప్రవేశం అనే కొత్త పాయింట్ కోసం ఒకసారి ట్రై చేస్తానంటే చూడాలి తప్ప ఏదో వెళ్తుందంటే వెళ్తుంది అన్నట్టే ఉంది. ఒక్క సీన్ కూడా ఇది బానే ఉంది అనే ఫీల్ అయితే రాలేదు. బాడీ స్వాపింగ్ ఇంటర్వెల్ కి అప్పటి వరకు అంతంత మాత్రమే. ఆ తర్వాత ఎగ్జైటింగ్ గా ఉంటుందంటే అబ్బా, ఫన్ కూడా వెరీ లిమిటెడ్ ప్లేసెస్ లోనే ఉంది. ఆ స్పెషల్ థింగ్ యొక్క ఎస్టాబ్లిష్ సరిగ్గా లేదు. రూల్స్ ఏంటో, లిమిటేషన్ ఏంటో, ఏం చేయొచ్చు, ఏం చేయలేదు. ఒకటి చెప్పారు, నువ్వు అర్థం చేసుకోలేదు అంటారు. సెకండ్ హాఫ్ సగం వరకు ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది, కానీ అది ఏం జరుగుతుందో చూడాలి అనే క్యూరియాసిటీ కంటే అసలు ఇలా జరిగింది ఏంటి అనిపిస్తుంది భయ. ఇలాంటి కాన్సెప్ట్ తీసుకుంటే దానికి తగ్గ సీన్స్ అయితే క్రియేట్ చేయాలి. లాజిక్స్ ఫాలో కాలేదు కాబట్టి ఎలా చూపించినా చూస్తారనుకుంటే ఇలానే ఉంటుంది. ముగ్గురు ఎవరి బాడీలో ఉన్నారో క్లారిటీ లేదు. అర్థమయ్యే లోపే డైలాగ్స్ అయిపోతాయి. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఒక ఇంజనీరింగ్ కాలేజీలో జరిగే పాలిటిక్స్ లో భాగంగా రంజిత్ అనే ఒక వ్యక్తి ఒక శక్తి ద్వారా మనల్ని కంట్రోల్ ఎలా చేయగలుగుతాడు, అసలు ఆ శక్తి ఏంటి అని కనుక్కోవడానికి కొంతమంది స్టూడెంట్స్ ప్రయత్నిస్తారు. సూరజ్ వెంజర్ముడి గారి రోల్ ఏంటి, బాడీ స్వాపింగ్ ఎలా వచ్చి చేరింది, చివరికి ఏం జరిగింది. ప్లస్ పాయింట్ సినిమాటోగ్రఫీ, పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగున్నాయి. కొన్ని చోట్ల ఫన్ ఐడియాస్ బాగున్నాయి. లాస్ట్ 40 minutes అయితే కొంచెం బెటర్ గా అనిపించింది. మ్యాజిక్ కూడా కొన్ని చోట్ల బాగుంది. మైనస్ పాయింట్స్ చూస్తే జుమ్మాంజి నుంచి స్పష్టంగా ఇన్ఫ్లుయెన్స్ ఉంది. డ్రామాలో పవర్ఫుల్ సీన్స్ లేవు. గేమ్ రూల్స్, లిమిటేషన్స్ ఏమీ ఖచ్చితంగా చెప్పలేదు. అప్పటికప్పుడు చేసే యాక్షన్స్ ని నమ్మాలని పెడతారు. ఒకటే కాన్సెప్ట్ ను టోటల్ మూవీ త్రూఅవుట్ రిపీట్ చేయడం. ఇంజనీరింగ్ కాలేజీలోనే సెటప్. సిమిలర్ సినిమాలు ఇంకా తీయొచ్చు అన్నట్టుంది. వైఫ్ ను పెట్టి ప్రెగ్నెంట్ యాంగిల్ కూడా ఎమోషనల్ గా వర్కౌట్ అవ్వలేదు. ఓపెన్ చేసిన పాయింట్ ని క్లోజ్ చేస్తారు. డీప్ జస్టిఫికేషన్ ఉండదు. సింపుల్ గా చెప్పాలంటే కాన్సెప్ట్ బాగుంది. క్యాన్ గివ్ ఇట్ ఏ ట్రై ఫర్ ఇట్స్ కాన్సెప్ట్. నా రేటింగ్ వచ్చేసి 2.5 out of 5. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.